జేబీ మిత్రులారా, నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశవులు. ఆగస్టు 1వ తేదీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు, దానిపై మనందరం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్కడుగు ముందుకేసి పెద్దలు చాలామంది సభలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వాటి మీద తీర్పు పూర్తి పాఠము చదివి అవగాహన చేసుకొని మీకు చెప్దాను ఉద్దేశంతో 3 రోజుల పాటు తీర్పుని చదవడం జరిగింది. అయిన తర్వాత నిన్న సాయంత్రం 4 గంటలకి తూమాటి రవి అనేటువంటి తమ్ముడు నాకు ఫోన్ చేసి, సార్ నాకు వివరాలు కావాలి, నేను సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తానని చెప్పాడు. దానికి కావాల్సిన డబ్బులన్నీ కూడా నా ఖర్చులు నేనే పెట్టుకుంటాను సార్ అని చెప్పి నిన్న రాయడం, దాని మీద రాత్రి అంతా కసరత్తు చేసి పాయింట్స్ అన్నీ ఇచ్చి లాయర్లతోటి మాట్లాడుకొని మళ్ళీ ఈరోజు పిటిషన్ 4 గంటలకు ఫైల్ చేయడం జరిగింది. దాని నంబర్ కూడా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. మిత్రులారా, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, తీర్పులో ఏముంది అనేది కాసేపు పక్కన పెడితే వర్గీకరణ యొక్క పూర్వపరాలు ఎలా జరిగింది ఏంటి అనేది ఒక 2 నిమిషాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. 80లో జరిగినటువంటి చుండూరు మారణకాండ నిరసిస్తూ డాక్టర్ కత్తి పద్మారావు అన్న గారి ఆధ్వర్యంలో దళిత మహాసభ ఏర్పడి ఎస్సీలంతా ఒక్కటై దోపిడీ వర్గాల మీద తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని నిలదీసి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని హాస్పిటల్లో నువ్వు ఇచ్చే పళ్ళు నాకు అక్కర్లేదని ముఖానికి విశ్లేషించిన వీర మహిళలు ఈ విధంగా ఒక్కొక్కటి ముందుకు వచ్చేటప్పుడు, ఓహో ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళంతా ఏకమైపోయారు, హాస్టల్స్ కాలేజీలు వాళ్ళు గవర్నమెంట్ డబ్బులతోటి మనం స్కాలర్షిప్లతో హాస్టల్లో అన్నం పెడుతుంటే వీళ్ళు రోడ్లెక్కి ధర్నా చేస్తున్నారు. ఇదంతా కూలంకషంగా అప్పటి చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారికి ముఖ్య అనుచరుడుగా ఉంటూ ఆఫీస్లో ఇవన్నీ గమనించి ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు కనుక ఒకటిగా మాలామాదిగలు, ముఖ్యంగా మాలామాదిగలు ఒకటిగా కనుక ఉంటే, ఈ ఓట్ బ్యాంక్ కామన్గా కనుక ఉంటే, వాళ్ళు కాంగ్రెస్కి ఓట్ బ్యాంక్గా ఉన్నారు, మనం అధికారంలోకి రావడం కష్టం అవుతుంది, మన అధికారం నిలుపుకోవడం కష్టం అవుతుంది, కాంగ్రెస్ వాళ్ళని వాడుకుంటుంది అనేటటువంటి ఒక దుర్మార్గానికి కుతంత్రానికి ఆయన మనసులో బీజేలు పడ్డాయి. తర్వాత ఆయన 94లో ఎన్టీ రామారావు ప్రభుత్వం రావడం, వెంటనే 6 నెలలకే ఆయన్ని కుయుక్తులతోటి దించేసి లక్ష్మీపార్వతి గారిని రాజ్యాంగేతర శక్తిగా చూపించి ఆయన దించేసి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా మారడం. ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మనం ఇదే విధంగా ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఏలుకోవాలి, కంటిన్యూ అవ్వాలి అంటే ఈ మాలామాదిగల మధ్య చిచ్చు పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి అనే ఆలోచనతో ఉన్నప్పుడు ఇక్కడ కృష్ణమాదిగ గారు నక్సలైట్లతో ఉన్నటువంటి అనుబంధాలు వాటి మీద ఆయన మీద మళ్ళీ ఆ నక్సలైట్లతో ఉన్నారనేటువంటిది ఆయన మీద మళ్ళీ కాల్పులు అదే ఆయన వెతుక్కుంటా పోలీసులు రావడము, పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈదుమూడు రావడం, ఈదుమూడులో కూర్చొని పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ మన వాటాను మనం ఎందుకు అడగకూడదు అనే ఒక చిన్న ఉదాహరణ దాన్ని బయటికి తీసుకురావడం, దాన్ని చంద్రబాబు నాయుడు గారు క్యాచ్ చేయడం, చంద్రబాబు గారు కృష్ణమాదిగ గారిని పిలవడము, మీకెందుకు నేనున్నాను, నేను పెద్ద మాదిగను అవుతాను, మీకు వర్గీకరణ చేస్తాను అని చెప్పేసి ఆయన రోజు ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి మాదిగ మంత్రులను ఎమ్మెల్యేలను ఒకవైపు మీరు సభలో సమావేశాలు పెట్టండి, నేను వర్గీకరణ చేస్తానని చెప్పి వాళ్ళకి చెప్పడం, దానికి వ్యతిరేకంగా మీరు సభలో సమావేశాలు పెట్టండి అని చెప్పేసి మాల మంత్రుల్ని మాల ఎమ్మెల్యేలని వాళ్ళని పిలవడం, వాళ్ళని ఒకవైపు వీళ్ళని ఒకవైపు రెచ్చగొట్టడం, వాళ్ళు వరంగల్లో మీటింగ్ పెడితే వీళ్ళు ఒంగోలులో మీటింగ్ పెడతాం, వీళ్ళు కర్నూలులో మీటింగ్ పెడితే వాడు చీరాల్లో మీటింగ్ పెట్టడం, ఈ విధంగా ఇద్దరికి డబ్బులు ప్రభుత్వం నుంచి కానీ పార్టీ నుంచి కానీ ఆయన సరఫరా చేసి ఇద్దరి మధ్య బాగా అజ్జం పోసి ఇద్దరు ఒక దారికి వచ్చారా, ఇబ్బంది లేదు, తన్నుకోవడానికి సిద్ధపడ్డారన్న నేపథ్యంలో ఒక ఆర్డినెన్స్ జారీ చేసి నేను ఏబిసిడ్లుగా వర్గీకరిస్తున్నాను అని చెప్పేసి ఏబిసిడ్లు ఒక ఆర్డినెన్స్ జారీ చేయడం, ఆర్డినెన్స్ ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడం, 4 సంవత్సరాల పాటు ఆ వర్గీకరణ అమల్లో ఉంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, 4 సంవత్సరాల పాటు వర్గీకరణ అమల్లో ఉన్నప్పుడు మాదిగ సోదరులకు చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి అంటున్నారు. ఉద్యోగాల్లో అలాగే చదువుకోవడానికి సీట్లు కూడా వాళ్ళకంటే మాకు ఎక్కువ వచ్చినాయి, మేము ఎక్కువ లబ్ధి పొందామని చెప్పి మాదిగ సోదరులే స్వయంగా చెప్తున్నారు. మరి ఆ 4 సంవత్సరాల్లో ఈ మాల సోదరులు మాదిగల మీద కక్ష కట్టున్నారు కదా, మరి ఎక్కువగా మా నోటి కడత లాక్కున్నారని చెప్పి కక్ష ఉన్నప్పుడు ఎంతమంది మాదిగ సోదరుల మీద దాడి చేశారు, ఎన్ని మాలపల్లెలు మాదిగపల్లి మీద దాడి చేసి, ఎన్ని మాదిగపల్లెలు మాలపల్లి మీద దాడి చేసి, ఎవరైనా కొట్టుకోవడం కానీ తిట్టుకోవడం కానీ కనీసం పల్లెత్తి మాట్లాడుకోవడం ఎప్పుడన్నా జరిగిందా? జరగలేదు కదా. వాళ్ళు ఈ వర్గీకరణ అనేటటువంటిది రాజ్యాంగబద్ధం కాదు, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకము, రాజ్యాంగానికి వ్యతిరేక చర్యలు చేసిన చంద్రబాబు నాయుడు డౌన్ అన్నారు, ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసినటువంటి వర్గీకరణ డౌన్ అన్నారు, వర్గీకరణ చెల్లుబాటు కాదు అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారే. కానీ ఏ రోజైనా మాదిగ సోదరుల మీద ఎక్కడైనా ఒక మాట మాట్లాడటం కానీ, వాళ్ళని తోలనాటం కానీ, లేదా దూషించడం కానీ, తక్కువ చేసి మాట్లాడటం కానీ, లేదా మీరు మా నోటి దగ్గర లాక్కుంటున్నారన్నారు అనే మాట కానీ మాల సోదరులు ఏ రోజు అనలేదు. ఇది వాస్తవం, చరిత్ర చెప్పిన వాస్తవం. ఆ తర్వాత 99లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ఆయన
కృష్ణమాదిగ గారితో నేను వర్గీకరణ చేశాను, నాకు ఓట్లు వేయండి, చట్టబద్ధం చేస్తాను నేనని చెప్పేసి మళ్ళీ రెండోసారి 99లో మాదిగ సోదరులు చంద్రబాబు నాయుడు గారు గెలిపించారు. 2004లో రాజశేఖర రెడ్డి గారు తెలివిగా మాదిగ సోదరులను పిలిచాడు, మాల సోదరులను ఒక పక్క పిలిచాడు. మాల వాళ్ళని పిలిచి ఏం చెప్పంటే మాల మహానాడు అధ్యక్షుడికి ఎమ్మెల్సీ ఇచ్చేస్తాను, నేనే మళ్ళీ పునరుద్ధరిస్తాను దాన్ని, మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పి వాళ్ళకి చెప్పేస్తాడు. వాళ్ళు సరేనా అన్నారు. కృష్ణమాదిగని పిలిచి నేను వచ్చిన వెంటనే తీర్మానం చేసి పంపిస్తాను నీకు అసెంబ్లీలో అని చెప్పేసి తీర్మానం చేసి పంపించాడు. రాజశేఖర్ 2004లో ఎలక్ట్ అవ్వడం, తీర్మానం చేసి పంపించడం. మళ్ళీ 2004 నుంచి 2009 మళ్ళీ ఎలక్ట్ అవ్వడం, మళ్ళీ తీర్మానం చేసి పంపించడం. చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసే నేనన్నాడు, రాజశేఖర రెడ్డి గారు దాన్ని సపోర్ట్ చేశాడు. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ప్రతి వైసీపీ జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చిన వెంటనే మనం తీర్మానం చేసి పంపించాడు. ఎవరు వర్గీకరణకు సపోర్ట్ చేయింది? ప్రతి ఒక్క రాజకీయ పార్టీ వర్గీకరణకు సపోర్ట్ చేస్తానే ఉంది. అది రాజ్యాంగ విరుద్ధం అని తెలిసినప్పటికీ, అది చెల్లదు అని తెలిసినప్పటికీ, అది జరగదు అని తెలిసినప్పటికీ కూడా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఓటు బ్యాంకుగా మాదిగ సోదరుల యొక్క అమాయకత్వాన్ని వాడుకోవడం కోసం చేస్తానే ఉంది. వాళ్ళు ప్రతిసారి మోసపోతానే ఉన్నారు. సరే, తెలియక మాదిగ సోదరులు మోసపోతున్నారు, మరి తెలిసి మాల సోదరులు రాజశేఖర రెడ్డికి ఎందుకు సపోర్ట్ చేశారు? తెలిసి మాల సోదరులు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు సపోర్ట్ చేశారు? తెలిసి మాల సోదరులు మొన్న మళ్ళీ అందరూ పోయి కూర్చొని నేను మీకు ఓట్లేస్తాం, జగన్మోహన్ రెడ్డి దించాల్సి అని చెప్పేసి 2024లో చంద్రబాబు నాయుడుకి ఎందుకు సపోర్ట్ చేశారు? సో అంటే మాల సోదరులకు కూడా వర్గీకరణ జరగడం ఇష్టమా, లేదంటే అది రాజ్యాంగం చూసుకుంటుందిలే, సుప్రీంకోర్టు చూసుకుంటుందిలే, మనకేం కాదు, వీళ్ళు ఎన్ని ఆటలాడినా కూడా మన పబ్బాలు మనం గడుపుకోవచ్చు, మనం ఏదో ఒక పార్టీ సంఖ్యలో దూరచ్చు, వాళ్ళ సంఖ్య నాకి వాళ్ళు ఇచ్చే పదవులతోటి మనం అల్లా తప్పగా మనం ఎదుగుదామనే ఆలోచనలో ఉన్నారా మాల సోదరులు? సో వర్గీకరణ చేయడానికి ప్రతి ఒక్క అధికారంలోకి రావాలనుకున్న ప్రతి పార్టీ వర్గీకరణ చేస్తామని చెప్తుంది. వచ్చిన తర్వాత వెంటనే తీర్మానం చేసి పార్లమెంట్కి పంపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క మాల ఈరోజు వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడదాం, వ్యతిరేకంగా సభలో సమావేశాలు పెడదాం, వర్గీకరణకు వ్యతిరేకంగా అందరం కలుద్దాం అనేటువంటి ప్రతి ఒక్క మాల జాతుల నాయకుడికి వర్గీకరణ చేయడం ఇష్టమే. ఇష్టం లేకపోతే ప్రతి ప్రభుత్వాన్ని ఎందుకు వెనకేసుకొచ్చారు? ఇంతకాలం ఇష్టం లేకపోతే ప్రతి ప్రభుత్వానికి ఎందుకు ఓట్లే? వైసీపీలో మాలలో లేరా? టీడీపీలో మాలలో లేరా? బీజేపీలో మాలలో లేరా? జనసేనలో మాలలో లేరా? కాంగ్రెస్లో మాలలో లేరా? మీరందరూ ఏం చేస్తున్నారు? అంటే మీకు అందరికి ఇష్టమే కదా, అటువంటి నాయకులకందరూ మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా, అటువంటి నాయకులకందరికి మీరు ఓట్లు వేస్తున్నారు కదా, అటువంటి నాయకులు మళ్ళీ చట్టసభలకు పంపిస్తున్నారు కదా, వాళ్ళే కదా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు, మూసుకొని కూర్చుంది, మాట్లాడాల్సింది వాళ్ళు కదా. వాళ్ళందరిని ఎత్తునేసుకొని ఆయా పార్టీలో జగన్మోహన్ రెడ్డి జిందాబాద్, మాకు ఆయన పెద్ద మామ పెద్దలుడు, నేను మా మేనమామ అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఎత్తునేసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఒక మాట అంటే ఒప్పుకోలేరు, అసలు బీజేపీని ఒక మాట అంటే ఒప్పుకోలేరు, పవన్ కళ్యాణ్ ఒక మాట అంటే ఒప్పుకోలేరు. మీరు మళ్ళీ తిరిగి ఈరోజు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చేసరికి ఆ తీర్పులో ఏముందో ఏం లేదు, సెకండరీ. అయితే మాల సోదరులు ఏం చేస్తున్నారు? మాల సోదరులు కాసేపు పక్కన పెడితే సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది అని చెప్పిన తర్వాత 565 పేజీల తీర్పుని సుదీర్ఘంగా చదవకుండా, అసలు ఏముందో చూడకుండా, పేపర్లు టీవీలు ఒక్కసారి దున్నపోతే ఈనింది అంటంతో కట్టైన రద్దోండి అని చెప్పేసి రాష్ట్రాలకు అధికారం ఇచ్చేసింది సుప్రీంకోర్టు. వర్గీకరణ మీద రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో అధికారం ఇచ్చేసింది. రాష్ట్రాల అధికారం సుప్రీంకోర్టు చేసుకోవచ్చు అనడంతో అసెంబ్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి లేచి నిలబడి వెంటనే నేను దీన్ని స్వాగతిస్తున్నాను, ఇప్పుడు ఇమీడియట్గా ఆర్డినెన్స్ ఇస్తాను, ఆల్రెడీ ఇష్యూ చేసిన నోటిఫికేషన్ల మీద కూడా నేను వర్గీకరణ ఇంప్లిమెంట్ చేసేలాగా చేస్తాను అని చెప్పేసి రేవంత్ రెడ్డి తన యొక్క నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. ఆ నిజస్వరూపం మీకు చెప్తా. అదే ఇక్కడ చంద్రబాబు నాయుడు అసలు ఆద్యుడిని నేను, బాధ్యుడిని నేను, చేసింది నేను, చేపించింది నేను, చేపిస్తుంది నేను, మొత్తం నేనే, వర్గీకరణకు సర్వాంతర్యామిని నేనే అని చెప్పేసి ఆయన పై నుంచి కిందకి గుడ్లు ఎప్ప తీసుకొని మళ్ళీ వేసుకొని వీరగాళ్ళు వేసుకొని ఎగిరి దూకినటువంటి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి మాల మంత్రులు అయితేనేమి, మాల ఎమ్మెల్యేలు అయితేనేమి, ఇది హర్షించదగ్గ నిర్ణయం, ఇది హర్షించదగ్గ తీర్పు, దీన్ని మనం స్వాగతించాల్సిందేనని చెప్పేసి వాళ్ళ యొక్క బానిసత్వాన్ని తదేకంగా చాటుకుంటూ వాడి కాళ్ళు బూట్లు నాకే ప్రయత్నం చేయటం మనం అంతా చూసాం. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఈ సుప్రీంకోర్టు చెప్పిన దాని యొక్క ఉద్దేశం ఏంటి? హైదరాబాదులో బీజేపీ మాదిగల మహాసభ పెట్టుకుంటే ప్రధానమంత్రి వచ్చి కృష్ణమాదిగ గారిని కౌగిలించుకొని మీకు నేను న్యాయం చేస్తానన్న రోజు ఈ తీర్పు ఎలా వస్తుంది అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. ఈ తీర్పు ఏమొస్తుంది, ఎలా వస్తుందో కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే తీర్పు వచ్చిన 1వ తేదీ సాయంత్రం TV5లో సాంబశివరావు గారు అని చెప్పి ఒక ఆయన ఉంటాడు, ఆయన యాంకరో మరి ఆయన కంట్రిబ్యూటరో ఏంటో మన పాత్ర ఆయనకు తెలియదు. కానీ ఏంటండి ఈ సుప్రీంకోర్టు తీర్పు చాలా హర్షణీయమండి. ఒక తల్లికి పుట్టిన బిడ్డలు నలుగురుంటే నలుగురు కాస్తులు సమానంగా పంచాలి కదండి, మరి ఒక్కళ్ళే తింటాం ఏంటండి అని చెప్పేసి ఆయన ఆవేశాన్ని వెళ్ళకక్కి పొట్టలో పేగులు బయటికి లాక్కొని మళ్ళీ లోపలేసి కుట్లేసుకున్నాడు.
అంత బాధపడిపోతున్నాడు ఆయన. ఏదో మాలలు మొత్తం తినేస్తున్నారు, మా దగ్గరికి చేరడం లేదు, ఈ దుర్మార్గం, చాలా మంది అన్నదమ్ములలో కొంతమంది వెనకబడిపోతున్నారు, ఒక్కడే తింటున్నాడు అని చెప్పేసి బాధపడ్డాడు. అయితే సాంబశివరావు గారు, నువ్వు నిజంగా ఒక్క మాటకు సమాధానం చెప్పగలవా? ఈఫ్ యువర్ బార్ టు యువర్ ఫాదర్ అండ్ మదర్, నువ్వు ఒక మాట సమాధానం చెప్పగలవా? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పి మనం చదువుకుంటున్నాం అంటున్నావా లేదా? భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు భరతమాత బిడ్డే కదా, మనందరం భరతమాత పుట్టిన తల్లులమే కదా, భరతమాత తల్లికి పుట్టిన బిడ్డలమే కదా. మరి 6,600 కులాలు ఎక్కడ యూజ్లెస్ లో? దానికి సమాధానం లేదు. సరే, అది పక్కన పెడదాం కాసేపు. ఈ భరతమాత కడుపు నుంచి వచ్చేటటువంటి కమ్మ, కాపు, రెడ్లు ఎవరైనా సరే ఒట్టి చేతులతో కాకుండా ఒక 100 ఎకరాల పొలం తీసుకొచ్చారా? లేదు ఒక 4 ఫ్యాక్టరీలు తీసుకొని బయటకు వచ్చారా? లేదు 4 పత్రికా ఛానళ్ళు తీసుకొని బయటకు వచ్చారా? లేదు 4 పేపర్లు తీసుకొని బయటకు వచ్చారా? రామోజీరావు ఈరోజు పేపర్తో బయటకు వచ్చాడా? నువ్వేమైనా టీవీ5తో బయటకు వచ్చాడా? చంద్రబాబు ఏమైనా హెరిటేజ్తో బయటకు వచ్చాడా? జగన్మోహన్ ఏమైనా ప్యాలెస్లతో బయటకు వచ్చాడా? రాజశేఖర్ ఏమైనా 100 ఎకరాలు బయట గనులతో బయటకు వచ్చాడా? గ్రానైట్ గనులతో బయటకు వచ్చాడా? ఎవడొచ్చాడు? బ్యాంకులు తీసుకున్న బయటకు వచ్చాడా? అందరూ ఒట్టి చేతులతోనే వచ్చాం. తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏ బిడ్డకి కులం లేదు, భూమి మీద పడ్డ వెంటనే ఒరే కులం అంట కడుతున్నారు. మరి భరతమాత బిడ్డలం కదా. మరి సాంబశివరావు, దాని మీద ఎందుకు చర్చ పెట్టలేదు నువ్వు? ఆఫ్టర్ ఆల్ 15% వాడు ఎక్కువ తింటున్నాడు, వీడు ఎక్కువ తింటున్నాడు, వాడు పావుకున్నాడు, వీడు పావుకున్నాడు. కానీ రిజర్వేషన్ 15%లో ఈ రోజుకు కూడా అమలు జరుగుతుంది కేవలం 6%. మిగతా 9% అప్పలంగా సాంబశివరావు అంటాడు, చంద్రబాబు అంటాడు, రాజశేఖర్ రెడ్డి అంటాడు, జగన్మోహన్ రెడ్డి అంటాడు, అప్పలంగా లాక్కుంటున్నారు యూజ్లెస్ ఫెలోస్. ఆ విషయం నీకు తెలియదా? మాకు తెలియకపోవచ్చు. పేపర్లో నువ్వు పెద్ద ఫోటోగాడు కదా, నీకు తెలియదా? ఎవరికి తెలియదు? రేవంత్ రెడ్డికి తెలియదా? చంద్రబాబుకి తెలియదా? 6% మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ అమలవుతుంది, 3% మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ అమలవుతుంది ఈ రోజు కూడా కేంద్రంలో గణాంకాల ప్రకారం. మిస్టర్ రామోజీరావు గారు ఎన్నో ముసల కన్నీళ్లు కార్చి కృష్ణమాదిక్ గారిని వాడుకొని మీరు నన్ను గెలిపించండి నీకేపిస్తానన్నాడు. ఫిబ్రవరి 28వ తేదీన తీర్పు చెప్పడం జరిగింది. దాన్ని రిజర్వ్ చేసి ఈరోజు చదివారు. ఎందుకు రిజర్వ్ చేశారు? అయిపోయింది, నీకు అనుకూలంగా తీర్పు రాయించాను, మన మాదిగల చేతంతో ఓట్లేపి ఉంటే కృష్ణమాదిక్ గారు తెలంగాణలో కాళ్ళ ఏళ్ళ పడి బీజేపీ వాళ్ళు ఎక్కువ సీట్లు ఇచ్చారు, బీసీలంతా మీరు ఓట్లు ఇవ్వాలి మీరు అని చెప్పేసి బ్రతిమలాడి భంగపడి ఒక్క సీటు కూడా బీజేపీకి 8 సీట్లు గెలిపించాడు అక్కడ ఆయన. సో కృష్ణమాదిగ చెప్తే మాదిగలందరూ ఓట్లేస్తారు అనేటటువంటి ఒక నమ్మకం బీజేపీ పెద్దలు నరేంద్ర మోడీ దగ్గర నుంచి, రేవంత్ రెడ్డి దగ్గర నుంచి చంద్రబాబు వరకు ఉంది. నోట్ దిస్ పాయింట్ మిస్టర్ మాల్లారా. కాబట్టి ఆయన నరేంద్ర మోడీ ఏం చేశాడంటే కృష్ణమాదిగని, అదేవిధంగా ఎంటైర్ మాదిగ సామాజిక వర్గాన్ని ఒక పావులాగా వాడుకొని మీకు నేను చేస్తాను న్యాయం అని ఒక దుర్మార్గమైన మోసానికి తెర తీశాడు. ఈ నేపథ్యంలో ఒక పెద్ద కుట్రకి అన్ని రాజకీయ పార్టీలు తెరదీశారు. ఈ కుట్ర ఎవరి మీద, మోసం ఎవరిని ఏ విధంగా చేశారు? ఇప్పుడు అదేవిధంగా 565 పేజీలు సుప్రీంకోర్టు తీర్పు చదివితే 436 సార్లు ఆర్టికల్ 341 సవరించకుండా ఎవరేం చేయలేరు. ఆర్టికల్ 341 సవరించాలంటే రాష్ట్రపతి వల్ల కూడా కాదు, ఆయన నోటిఫై చేయాల్సిందే. ఆర్టికల్ 341 సవరించేది ఓన్లీ పార్లమెంట్ మాత్రమే. కోర్టు ఏం చేయలేదు, రాష్ట్రపతి ఏం చేయలేడు, శాసనసభలు ఏం చేయలేవు. ఒకవేళ శాసనసభలు కనుక ఎక్కడైనా చేస్తుంటే ఇట్ ఈజ్ ఇర్రెగ్యులర్ టు ది అన్కాన్స్టిట్యూషనల్, ఇర్రెగ్యులర్ టు ది లా. 436 సార్లు చెప్పింది సుప్రీంకోర్టులో తీర్పులో. ప్రతి ఒక్క దాదాపు 7 జడ్జిల్లో 6 జడ్జిలు సుదీర్ఘమైన చర్చలో పాల్గొంటూ ప్రతి పేజీలో ఒకసారి 341 ఆర్టికల్ ఉండాల్సిందే. బ్యాక్వర్డ్ క్లాసెస్ వేరు, బీసీలు వేరు, బీసీలను ఏ విధంగా మార్పు చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు సామాజిక అసమానతలకు మాత్రమే ఉన్నారు. ఎస్సీలు వేరు, ఎందుకంటే వీళ్ళంతా అంటరాని వాళ్ళు. ఇక్కడ కులాలు వేరుగా ఉన్నప్పటికీ వివిధ రాష్ట్రాల్లో వివిధ రకమైన కులాలు వివిధ రకమైన పేర్లతో పిలుస్తున్నప్పటికీ కూడా వాళ్ళంతా అస్పృశ్యులే, వాళ్ళందరూ అంటరాని వాళ్లే. సో వాళ్ళందరినీ ఒకే గాట కట్టేయాలి, తప్పదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, రాష్ట్రపతికి, టిటి కృష్ణమాచారికి అక్కడ రాజ్యాంగ పరిషత్తులో జరిగిన చర్చను కూడా ఉదాహరించాడు. అంతా చెప్తూ దాదాపు 545 పేజీల వరకు వర్గీకరణ అనేటటువంటి సబ్ క్లాసిఫికేషన్ అనేటటువంటిది 341 ఆర్టికల్ మార్చకుండా చెయ్యలేము, పార్లమెంటు పరిధి లేకుండా చెయ్యలేము అని చెప్పిందే చెప్పి 6 జడ్జిలు కోతుల్లాగా వాళ్ళ మీద కూర్చొని అటు ఇటు పొర్లి కింద కొట్టి, ఎందుకు పొర్లి కింద కొడుతున్నాడో తెలియకుండా కొట్టే కోతుల్లాగా చిన్న కాయల కోసం చెట్ల మీద పోయి కొడుక్కుంటూ అటు ఇటు ఆడుకునే ఉడతల్లాగా ఆటలాడి డుమికీలు కొట్టి ఎగిరి దూకి కప్పగంతులాడి కప్పగిరినట్టు అటు దూకి ఇటు దూకి అది చెప్పిందే చెప్పి 1956 నుంచి ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఆ రిజర్వేషన్ల మీద ఇచ్చిన తీర్పులన్నింటినీ ఉటంకిస్తూ ఎందుకో తెలియదు
ఆ తీర్పులో ఇది జరిగింది, ఈ తీర్పులో అది జరిగింది, కేశవానంద భారత్ అట్టన్నాడు, స్నేహ ఇట్టంది, ఇంద్రదయ ఇట్టంది, విజయలక్ష్మి ఇట్టంది, విజయశాంతి ఇట్టంది అని చెప్పేసి చెప్పి చివరి పేజీల్లో అంతా చెప్పి అయిపోయిన తర్వాత ఏది ఏమైనప్పటికీ కూడా అది రాజ్యాంగ విరుద్ధమే. బట్ కంక్లూజన్ మేమేం చెప్తున్నామంటే సబ్ క్లాసిఫికేషన్ ఈజ్ కంపల్సరీ, ఇట్ ఈస్ లాఫుల్. అంటే రాజ్యాంగబద్ధంగా సబ్ క్లాసిఫికేషన్ చేయాల్సిందే, అది చేయటం అనేది చట్ట ప్రకారం చెయ్యొచ్చు అని చెప్తూ, ఒక్కవేళ సబ్ క్లాసిఫికేషన్ అనేది ఏదైనా రాష్ట్రాలు ఏదైనా ఒక కులానికి న్యాయం చేయాలని చెప్పి కనుక ఆలోచిస్తే ఆ కులానికి సంబంధించిన డేటా మొత్తం మీ దగ్గర కనుక ఉంటే వాళ్ళు ఏ విధంగా వెనకబడ్డారో మీరు చెప్పగలిగితే ఆ కులానికి ఈ 15% కాదండి, ప్రత్యేకించి మీరు రిజర్వేషన్ కల్పించుకునే హక్కు మీకుంది, కల్పించుకోండి అని చెప్పింది. దట్ ఈస్ ది రాజ్యాంగం ఆ తీర్పు యొక్క సారాంశం. అంటే 94లోనే చంద్రబాబు నాయుడు గారికి మాదిగ సోదరుల మీద అంతలో ప్రేమ కనుకుంటే 7%, 9%, 10% ప్రత్యేకంగా ఒక రిజర్వేషన్ కల్పించి ఉండొచ్చు. ఈ రోజుకు మాదిగ సోదరులంతా ఒక తాటి మీదకి వచ్చేవాళ్ళు. అరే మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇప్పుడు నువ్వు ఒక మాట అన్నావు, నేను ఇమ్మీడియట్గా రేపు ఆర్డినెన్స్ తీసుకొస్తానన్నావు. నువ్వు నిజంగా ఇఫ్ యు వారంట్ వన్ మదర్ అండ్ ఫాదర్, వేలాది ఎకరాలు అసైన్డ్ భూములు, గవర్నమెంట్ భూములు, సీలింగ్ ల్యాండ్స్ తెలంగాణలో వేలాది ఎకరాలు ఉన్నాయి కదా, ఈవెన్ ఒక హైదరాబాద్ దాదాపు 6 లక్షల ఎకరాలు ఉన్నాయి కదా, ఒక్క ఎకరం ల్యాండ్లెస్. మా మాదిగ సోదరు మీద అంత ప్రేమ ఉంది కదా, మాలయ సోదరులకు ఒక్కడ కూడా ఇవ్వవాకు నువ్వు. మొత్తం మాదిగ సోదరులకి ప్రతి ఒక్కరికి హైదరాబాద్ సిటీలో, సికింద్రాబాద్ సిటీలో, నగరం పరిధిలో, ఔటర్ రోడ్ పరిధిలో ఉన్నట్టు పొలాలు కావచ్చు, భూములు కావచ్చు, మొత్తం మాదిగ సోదరులకు పంచి కోటీశ్వర్లు అయిపోతారు. పంచు దమ్ముంటే. చంద్రబాబు నాయుడు 3 కోట్ల ఎకరాలు ఉంది ఆంధ్రప్రదేశ్లో, గవర్నమెంట్ ల్యాండ్, సీలింగ్ ల్యాండ్, అసైన్మెంట్ ల్యాండ్, ఈనాం ల్యాండ్స్ అయితే మొత్తం 3 కోట్ల ఎకరాలు ఉన్నాయి. మొత్తం మాదిగ సోదరులకు పంచాయి. ఎవడైనా ఒకడు మాట్లాడితే నేను అడుగు, పంచు. లేదు నీ హెరిటేజ్ నికరాస్తో 96,000 కోట్లు ఏం నెత్తినేసుకొని కొట్టుకుంటావా? పంచు మాదిగ సోదరులకి. ఎన్ని పొలాలు, ఎన్ని ఆస్తులు, ఎన్ని పరిశ్రమలు, ఎన్ని దోచుకొని దాచుకొని అప్పడం లేదా మీ బాబు సొమ్ములో కనిపిస్తున్నారు కదా, పంచండి. మీకు దమ్ముంటే మా మాదిగ సోదరులకు పంచండి. దానికి ఏం చట్టం అక్కర్లేదు, దానికి ఏం పార్లమెంట్ అక్కర్లేదు, దానికి ఏం సుప్రీంకోర్టు అక్కర్లేదు, మీ తలకాయ అక్కర్లేదు, మీకు పాడగట్టడం లేదు. మీకు అధికారం ఇచ్చాం, ఆ అధికారాన్ని ఉపయోగించుకొని సింగిల్ ఆర్డినెన్స్ తోటి ఈ మొత్తం పంచేసేయచ్చు. పంచే నీకు దమ్ముంటే. మా మాదిగ సోదరులకి ఈ అడగటం తెలియదు, ఏం చేయాలో కూడా అర్థం కాదు. సరే, మాల సోదరులు ఏముంది అంటే, ఒక్కటి కృష్ణమాదిగ పాంప్లెట్లు వేసి మరీ ఒకనొక టైంలో మాలల మీద ఎంత విషయం కక్కాడంటే, త్రాసుపాం కనపడితే వదిలేయండి కానీ మాలడు కనపడతాడు చంపేయమన్నాడు. ఆ రోజు ఏమయ్యారయ్యా మీరంతా? ఆ రోజు కృష్ణమాదిగ మీదకి ఎందుకు తగలకపోలేదు, ఎందుకు కేసు పెట్టలేదు, ఎందుకు లాపేలేపీలేదు, ఎందుకు చంపుతారా అని చెప్పేసి ఏ ఒక్కడూ ఎందుకు ప్రశ్నించలేదు? మీరంతా ఆ రోజు ఎంపీలుగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, శాసనసభ్యులుగా ఉన్నారు, నాయకులుగా ఉన్నారు, మాలమహా అధ్యక్షులుగా ఉన్నారు కదా, ఏ ఒక్కడు మాట్లాడలేదు కదా. మరి ఈరోజు కృష్ణమాదిగ గారు పోరాడాడు, అతను మోసపోయాడు, అమాయకంగా పోరాడాడు. బట్ తన 30 సంవత్సరాల పోరాట పటిమతో ప్రధానమంత్రిని కలవగలిగాడు. ఒక అంటరాని జాతి నుంచి పోయినటువంటి మన సోదరుడు ప్రధానమంత్రిని కలిశాడు, సుప్రీంకోర్టు జడ్జిని కలిపాడు, లాబింగే చేశాడు, కాళ్లే పట్టుకున్నాడు, బతిమాడాడు, బెదిరించాడు, భంగపడ్డాడు, ఏం చేశాడో తెలియదు. బట్ నాకు ఇది కావాలి అంటే వాళ్ళు ఏం చెప్పారో తెలియదు కానీ పాపం ఇచ్చింది అది అనుకొని ఆనందంగా ఎదుర్కొంటూ వచ్చి నా మాదిగ సోదరు గారు ఇక్కడ ఫంక్షన్ చేయిస్తున్నాడు. దానివల్ల ఏమీ చెల్లదని, దానివల్ల ఏమీ జరగదని, వర్గీకరణ సాధ్యం కాదని సుప్రీంకోర్టు జడ్జిలకు తెలుసు, నరేంద్ర మోడీకి తెలుసు, చంద్రబాబుకి తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు. తెలియని ఎవరికి? ఒక్క కృష్ణమాదిగ అనే సోదరుడికి తెలియదు. ఈ రోజు ఎగిరిపడే మాలలందరూ ఆ రోజు నుంచి ఏ రోజు మాట్లాడకుండా ఈ రోజు మాట్లాడే రైట్ లేదు. కానీ మాల సోదరులు ఏం చెయ్యాలి? ఇప్పటి నుండి మాల సోదరుల అడుగులు ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి, మన కర్తవ్యం ఏంటి, మన అసలు నెక్స్ట్ స్టెప్ ఏంటి? దీనికంటే ముందుగా మీకు ఒకటి చెప్తున్నాను, ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. రివ్యూ పిటిషన్ వేయబడింది, ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. సుప్రీంకోర్టు రివ్యూ చేస్తుంది, దానిలో సాధ్యాసాధ్యాలు ఏంటో తెలుస్తుంది. ఈ జరిగే కాదు, సచ్చే కాదు, ఆస్తుల మీద అధికారం మీద దృష్టి పెట్టిన నాడే అసలైన వర్గీకరణ అందులో కావాలి. ఇది మన కోరిక, ఇది మన శాసనం, ఇది మన నిర్ణయం. వెరీ గుడ్. రెండో భాగంలో పూర్తి వివరాలు చెప్తా. ఏం కుట్ర, ఎవరిది కుట్ర, ఎవరి మీద కుట్ర, ఎవరిని అంతం చేయడానికి కుట్ర జరుగుతుందో వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా. రెండో వీడియో కోసం చూడండి.